ఇప్పుడు అందరికీ సంపూర్ణ స్వేచ్ఛతో పనిచేస్తున్నటువంటిది ఇక దాన్ని వినియోగించుకోవడమా అన్నటువంటిది ఆ మంత్రుల చేతిలో ఉంది. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ హాస్పిటల్కి తిరుగుతున్నారు, చెక్ చేస్తున్నారు. అదే సందర్భంలో నాదెళ్ల సివిల్ సప్లైస్ ది చెక్ చేసుకుంటున్నారు, ఈ నారాయణ ఇట్లాగే చూస్తున్నారు. కాబట్టి ఈ సిస్టమ్ కావాలి. కాకపోతే ఈ స్వేచ్ఛను వినియోగించుకుంటూ సదరు యాక్షన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం సదరు మంత్రులకు ఉంది. వాళ్ళు ఫెయిల్ అయితే అది బాబుకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాడు. చంద్రబాబు గారు మారడం వల్ల పరిపాలనలో మార్పు కనిపిస్తోంది. అంటే ఆయన పాలన ఎప్పుడు కూడా దాన్ని ఏమంటామంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నటువంటిది, చంద్రబాబు ఉంటే ప్రతి గంట ఏదో ఒకటి మాట్లాడడం ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఏదో ఒకటి జరిగిపోతుంది అన్నటువంటి ఒక ఫీల్ క్రియేషన్ అనేటువంటిది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది బాబు ఉన్నప్పుడు. జగన్ ఉన్నప్పుడు అసలు మీడియా అంటే నాకేం సంబంధం లేదు, నేనేం చేసింది మీదేమన్నా మీరే తెలుసు చావండి అన్నట్టుగా ఉంటది. అతను కంప్లీట్ మీడియాకి నెగిటివ్ గా ఉంటాడు. ఈయన మీడియాకి డార్లింగ్. అంటే ప్రభుత్వ యాక్టివిటీస్ నడవడం వేరు, ప్రజలకు తెలిసేలాగా ప్రభుత్వ యాక్టివిటీస్ నడవడం వేరు. రెండోది చేయడంలో బాబు గారికి ఆయనే సాటే. ప్రభుత్వం పని చెయ్యడం అన్నటువంటిది ఒక ఎత్తు, ఆ పని చేసింది సమాచారం అందించడం ఒక ఎత్తు. చెయ్యకుండా చేశానని చెప్పడం వేరు, చేస్తున్నది ప్రజలకు తెలియజేయడం వేరు. జగన్ ఫెయిల్ అయ్యింది, బాబు సక్సెస్ అయ్యింది, అదే ఇప్పుడు ఆయన చేసిందే చెప్తున్నారు, చేస్తున్నది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళారు, భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు శంకుస్థాపన, ఆ తర్వాత వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకసారి చూసి రావచ్చు కదా, లేదా ఇంకొకటి